వైఎస్ షర్మిల ఈమెకి 2 రకాల ఐడెంటిటీలు ఉంటాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డికి భద్ర శత్రువు. 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏపీసీసీ చీఫ్, అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎప్పుడూ ద్వేషించే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు. ఈ 2 ఐడెంటిటీల్ని కలిపి ఆమె ఎప్పటికప్పుడు ఒక కొత్త గేమ్ ఆడే ప్రయత్నం చేస్తోంది అన్నది విశ్లేషకుల వాదన. అందులో ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఎన్డీఏకి సంబంధించిన చంద్రబాబు నాయుడు. కానీ రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా, రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకానికి సంబంధించిన డిస్కషన్ జరిగినా, ఏ ఉద్యమం చేసే ప్రయత్నం చేసినా, ఏ ఆందోళనకు పిలుపునిచ్చినా సరే ఆమె డైరెక్ట్గా టార్గెట్ చేసేది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, 2 ప్రధాని మోడీని. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఈ కూటమికి సంబంధించిన వివరాలను, విషయాలను మాట్లాడాల్సిన వ్యక్తి కాస్త 14 నెలల క్రితం 5 ఏళ్ల పాటు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆమెనే చులకన చేసుకుంటోంది అన్న భావన ఉండాల్సిందే అని చాలామంది విశ్లేషకులు ఇప్పుడు చెప్తున్నారు. ఇక వైసీపీ నాయకులు అయితే ఆమెని చాలా ఘోరంగాను మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆమె కేవలం జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడం తప్ప ఇంకా వేరే పనేం లేదు అన్నట్టు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్గా ఆమెను చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్న కీలకమైన అంశము దేశవ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి, ఓటర్ల లిస్టుకు సంబంధించి, ఎస్ఐఆర్కి సంబంధించి వీడి మీద జరుగుతున్న ఈ ఉద్యమం ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ తీసుకున్న ఉద్యమము, ఆ ఉద్యమంలో భాగంగా రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కానివ్వండి, వివరాలు కానీ మాట్లాడట్లేదన్నది ఒక పాయింట్. 2 జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవీఎంల హ్యాకింగ్ వల్లనో, మ్యానిపులేషన్ వల్లనో అధికారం కోల్పోయానని చెప్పే జగన్మోహన్ రెడ్డి రాహుల్ మాట్లాడుతున్న మాటలకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అన్న విషయానికి సంబంధించి కూడా డిస్కషన్ జరుగుతుంది. బట్ ఈ 2 పాయింట్స్ని సింగిల్ ఎజెండాతో కనెక్ట్ చేస్తున్నారు షర్మిల. అది ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ వాళ్ళిద్దరూ మిత్రులే, చీకటి ఒప్పందాలు ఉన్నాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల ట్యాంపరింగ్కి సంబంధించి కానివ్వండి, రాహుల్ గాంధీ చేస్తున్న ఇప్పుడు ఈ ఉద్యమానికి సంబంధించి కానీ మాట్లాడట్లేదు. నిజంగానే ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ వల్ల ఓడిపోయామన్న భావన ఈయనకున్న, మోదీని వ్యతిరేకించే, విమర్శించే ధైర్యం ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉంటే రాహుల్ గాంధీ గురించి మాట్లాడాల్సింది కదా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించి ఏదైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉద్యమాన్ని పిలిపించిన నేపథ్యంలో దానికి వైసీపీ కూడా సహాయం చేయాలి కదా, దానికి కూడా సహకారం అందించాలి కదా, సంఘీభావం తెలపాలి కదా అని మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి లాజిక్ ఏమో ఎంటైర్లీ డిఫరెంట్. వైసీపీ నాయకులు చెప్తున్న లాజిక్ మరింత డిఫరెంట్. మొదటిది, జగన్మోహన్ రెడ్డి చెప్తోంది రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు నిజమున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఉద్యమానికి మేమెందుకు సపోర్ట్ చేయాలి అన్నది ఆయన చెప్పే మాట. ఇక వైసీపీ నాయకులు మాత్రం చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. 2 పర్యాయాలు రాజశేఖర రెడ్డి అధికారంలో తీసుకురావడము, ఆ 2 సందర్భాల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అండగా నిలబడి అధికారంలో రావడానికి ఆయన వంతు సహకారం ఆయన అందించిన నేపథ్యంలో, రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి మీద ఏదో కక్ష కట్టినట్టుగా పేపర్ మీద ఎవరో రాసిన లేఖను బేస్ చేసుకొని సిబిఐ ఎంక్వైరీలు, అరెస్టులు, 18 నెలల పాటు ఆయన జైల్లో పెట్టడము, ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే రాహుల్ గాంధీ ఆ రోజు వ్యవహరించిన తీరు వల్ల. కాబట్టి ఇప్పుడు మేము ఆయన సపోర్ట్ చేస్తే వైఎస్ షర్మిల ఏదైతే తప్పు చేసిందని మేము భావించి విమర్శించామో అదే తప్పు మేము చేసినట్టు అవుతాం. కాబట్టి ఆయన ఉద్యమం అయింది, ఆయన ఆందోళన అయింది, ఆయన వర్షన్ అయింది, మా వర్షన్ మాది. ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి సపోర్టివ్గా కానీ, ఆయనకి కాంప్లిమెంట్ చేసేలా కానివ్వండి మేము ఎలాంటి ప్రకటనలు చేయబోము అని చెప్పంటున్నారు. వైఎస్ షర్మిల మాత్రం మొదటి నుంచి చెప్తోంది ఏమని, జగను మోదీ మిలాఖత్ అయ్యారు, ములాఖత్లో ఉన్నారు కాబట్టే ఏమీ మాట్లాడట్లేదు, ఏం చేయట్లేదు. సో వీళ్ళ పరిధిలో వీళ్ళు చేస్తారు. ఈ మధ్యకాలంలో హర్యానాలో కూడా ఒక సర్పంచ్ ఓటింగ్ సంబంధించి ఈవీఎంలో వచ్చిన నేపథ్యంలో దాని డిస్కషన్ జరుగుతుంది. ఇక బీహార్లో ఓట్ల తొలగింపుకు సంబంధించి చనిపోయారని ఎవరి పేర్లు అయితే తీసేశారో వాళ్ళందరితోనూ కలిసి టీ తాగి, చనిపోయిన వాళ్ళతో టీ తాగే అవకాశం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఇండియన్ గవర్నమెంట్కి థ్యాంక్ యూ అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఏది ఏమైనా మోదీ, జగన్మోహన్ రెడ్డి మిత్రులుగా ఉండే అవకాశం ఉందా అంటే, జగన్మోహన్ రెడ్డి దానికి ఒక డిఫరెంట్ వర్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ వర్షన్ ఏంటి, నేను అధికారంలో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న నేను, ఫెడరల్ వ్యవస్థలో ఉన్న మన ప్రభుత్వాల నేపథ్యంలో
సెంట్రల్ అధికారంలో ఉన్న ప్రధానమంత్రితో మేము సత్సంబంధాలు కలిగి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రానికి ఎప్పుడు ప్రధానమంత్రి వచ్చినా సరే, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు నేను బహిరంగంగానే అందరి ముందే మాట్లాడాను. ప్రత్యేక హోదా గురించి మాట్లాడాను. రాష్ట్రం రావాల్సిన నిధుల గురించి మాట్లాడాను. ఇవన్నీ కూడా బహిరంగంగా మాట్లాడాను. ఆ ప్రయత్నం వీళ్ళెవరైనా చంద్రబాబు నాయుడు ఇవాళ చేయగలుగుతున్నాడా అన్నది ఒక మాట. కాబట్టి వాళ్ళకి ఎక్కడ మేము సపోర్ట్ చేయాలో అక్కడ సపోర్ట్ చేశాము. సీఏఏ గానివ్వండి, అలాగే ఈ మన మిగిలిన కొన్ని అంశాలకు సంబంధించి వక్ఫ్ బోర్డు బిల్లుకు కానివ్వండి, ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మేము ఓట్లేసాం. కాబట్టి ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు. ప్రజా ప్రయోజనాలు తప్ప మా స్వార్థం కానివ్వండి, స్వయంగా మాకు అవకాశం కల్పించుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు మేము. ప్రజల కోసం పనిచేసాం కాబట్టి అలాంటి బిల్లును కూడా వ్యతిరేకించామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. షర్మిల మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎవరిని విమర్శించకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తిట్టే పనిలోనే ఉంటుంది ఆమె. ఆమె నిజంగా ఇవాళ అవకాశం ఉంది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే బలహీనపడ్డాడనే ప్రయత్నం ఆలోచన కానీ ఉంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీగా టీడీపీ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఉండే ఒక ఫోర్స్‌గా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఆ విధంగా జరగట్లేదు. దానికి తగ్గట్టుగా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ అలాగే చంద్రబాబు నాయుడు మధ్యలో హాట్ లైన్ ఉంది అంటే, దానికి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్నైతే రేపాయి. బట్ ఏదేమైనా జగన్ను, మోదీ దోస్తీ అన్నది అది అధికారంలో ఉన్న 2 ప్రభుత్వాల మధ్యలోనే ఉంది తప్ప 2 పార్టీలుగా మా మధ్యలో లేదు అన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. షర్మిల మాత్రం డిఫరెంట్ ఒపీనియన్ ఇస్తుంది. ఏదేమైనా ఇవాళ ఈవీఎంల ఇష్యూ కానివ్వండి, ఓటర్ లిస్టుకు సంబంధించి కానివ్వండి, లేదా ఫ్యూచర్లో బ్యాలెట్ పేపర్కి మళ్ళీ ఎలక్షన్ వెళ్ళాలని ఒక డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్తే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించో మెడలు వంచి చేసే అవకాశం అయితే ఉండదు. ఆ వైపుగా ఆలోచించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.